కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీరు లేక ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాలువలు ఎడారిని తలపిస్తున్నాయని, అసమర్థ పాలన కారణంగా సకాలంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఎర్రబెల్లి ఆరోపించారు. రైతులకు సాగునీటిని అందించి రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు ఆనందంగా ఉన్నారని, ఎర్రబెల్లి ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని విమర్శించారు. సకాలంలో నీరందించని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. సంతోషమే, మీరే తెచ్చిన క్రెడిట్ ఉంటుంది. మీ ప్రభుత్వం 2 ఏళ్ల బట్టి నీళ్లు ఆగమాగం అయ్యి కాలువల్లో చెట్టు వచ్చినాయి. పోయిన సంవత్సరం వెళ్ళిపోయింది, ఈ సంవత్సరం కూడా నార్లు వెళ్ళిపోతానే రైతులందరూ కూడా ఫోన్ చేసి రావాలా చేయాలంటే నేను పాదయాత్ర చేశాను 15 కిలోమీటర్లు. ఇప్పటికి నిన్న ఇయ్యాల అధికారులతో మాట్లాడాలి. ఇంకో 4-5 రోజులు వస్తే సార్ మోటార్లు రిపేర్ అవుతానే, మోటార్లు ఇంకా అందుబాటులో రాలేదు సార్ అంటున్నాం. నేను చెప్తాను, వారం రోజులు టైం ఇచ్చాను. వారం రోజులలో నాకు నీళ్లు రాకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేసుడు ఖాయం. నేను ఇక్కడ కూడా చెప్తున్నాను, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారిని, పాలకుర్తి ఎమ్మెల్యే గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని ఎన్నడూ మీరు ఎస్ఆర్ఎస్ పెళ్లిలో ఇస్తుందో చెప్పండి. నేనేదో పాదయాత్ర చేస్తే మీ నీళ్ళు ఇస్తారంటే దయాకర్రావు పాదయాత్ర చేస్తారని మీరు అంటారు. మీరు ఏ డేట్ ఇస్తారో చెప్పండి. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు మీరు ఎప్పుడు వదిలిపెడతారు? ఆ నీళ్ళు వదిలిపెడతారన్న డేటుకు మీరు వదిలిపెట్టండి. నేను పాదయాత్ర చేయాలి. మీరే డేట్ చెప్పండి. మళ్ళీ నేను పాదయాత్ర ఇస్తానంటే నీళ్ళు వదిలిపెడతాను కాబట్టి దయాకర్రావు పాదయాత్ర చేస్తానని ఒక తప్పుడు ప్రచారం చేస్తాను. మీరు పలానా డేట్ అని చెప్పండి. ఆ డేట్కి మీరు పాదయాత్ర, నేను పాదయాత్ర చేయాలి. రైతులు బాగుంటుందా? రైతులు చల్లగుంటాం కాదు. ఆవేదన చెప్తారు. తొర్రూరు మండలం కానీ, పెద్దమంగళం కానీ, కొడకళ్ళ కానీ, మహిబాద్ జిల్లా కానీ, సూర్యాపేట జిల్లా